హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్లోకి చాలా టేస్టీగా ఉండే పల్లీ చట్నీ చేస్తున్నాను. దీనికోసం వేరుశనగ పప్పులు, పచ్చిమిర్చి, కొంచెం పచ్చి కొబ్బరి తీసుకున్నాను. పచ్చి కొబ్బరి ప్లేస్లో మనం ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు. ఫస్ట్ ప్యాన్ పెట్టేసి ప్యాన్లో వేరుశనగ పప్పులు, పచ్చిమిర్చి వేసాను. ఇక్కడ నా దగ్గర మాకు యూఎస్లో దొరికేవి చాలా బిగ్ సైజులో ఉంటాయి పచ్చిమిర్చి. సో నేను ఒక చిల్లీని 4 పార్ట్స్గా కట్ చేసి వేసాను. నార్మల్గా అయితే 4 చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చు మనం, కొంచెం మీడియం స్పైస్ ఉండేవి. వీటిని సిమ్లో పెట్టి చాలా సేపు బాగా ఫ్రై చేయాలి. బట్ మనం గుర్తుంచుకోవాలి, అది బ్లాక్గా టర్న్ అవ్వకూడదు, అస్సలు బ్లాక్ రాకూడదు. అది మనం సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేస్తే బాగా వస్తాయి. సో ఇప్పుడు పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసి ఇంకొంచెం సేపు ఫ్రై చేయాలి. ఇవి మొత్తం మనకి కొంచెం పీల్ పోవడం స్టార్ట్ అవుతుంది. సో అలా ఫ్రై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రై చేసుకున్న దాంట్లో మనం పచ్చి కొబ్బరి యాడ్ చేసాం కదా, పచ్చి కొబ్బరి యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకండి. అలా ఎక్కువసేపు ఫ్రై చేస్తే పచ్చి కొబ్బరి కూడా కొంచెం బర్న్ అవుతుంది, అప్పుడు మళ్ళీ టేస్ట్ చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు జస్ట్ 1 minute అలా ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. సో ఇది వచ్చేసి కూల్ అవ్వాలి. కొంతసేపు కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి. సో ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్న వేరుశనగ గుండ్లు, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి ఉంది కదా, అది వేసుకోవాలి. దీంట్లో గార్లిక్, వెల్లుల్లి కట్ చేసి వేసాను, అది, జీలకర్ర అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాను మిక్సీ చేసేటప్పుడే. మళ్ళీ సపరేట్గా మిక్స్ చేయడం కంటే ఇలా అయితే బాగా కలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి. నేను వచ్చేసి యూఎస్ వచ్చేటప్పుడు చింతపండు పేస్ట్గా చేసి తెచ్చుకున్నాను. సో అదొక 1/2 స్పూన్ యాడ్ చేశాను. 1/2 స్పూన్ యాడ్ చేసి వాటర్ కొంచెం యాడ్ చేసి మిక్సీ చేసేసుకోవాలి. ప్యారలల్గా నేను ప్యాన్ పెట్టేసి పోపుకి రెడీ చేస్తున్నాను. జస్ట్ అసలు పోపు వేసుకోకపోయినా టేస్ట్ చాలా ఎమ్మి ఉంటుంది. లైట్గా హాఫ్ స్పూనే ఆయిల్ వేసాను. దాంట్లో ఆవాలు, పచ్చిపప్పు, జీలకర్ర, మినపప్పు వేసి ఎండుమిర్చి యాడ్ చేయాలి. తాలింపు బాగా ఫ్రై అవ్వాలి. ఈ తాలింపు ఫ్రై అయిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే మనం చట్నీలో యాడ్ చేసేయకూడదు. అలా వేస్తే చట్నీ కొంచెం థిక్ కన్సిస్టెన్సీలా ఉంటుంది. సో తాలింపు ఆరేంత వరకు, చల్లారే వరకు పక్కన ఉంచాలి. సో ఈ స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ప్యాన్లో ఉన్న హీట్కే కొత్తిమీర ఫ్రై అయిపోతుంది. సో అంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఈలోపు చట్నీ మిక్సీ చేసేసుకోవాలి. మిక్సీ చేసేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి కన్సిస్టెన్సీ టైట్గా లేకుండా లూజ్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇలా ఉంటే బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది తినడానికి. టూ మచ్ టైట్గా ఉన్నా కానీ అంత బాగోదు టేస్ట్. సో ఇలా వేసిన తర్వాత మనం పోపు పెట్టేసుకున్నాం కదా, ఆ పోపు చల్లారిన తర్వాత తెచ్చేసి దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో చూసారా ఎంత చక్కగా ఉంటుందో ఈ చట్నీ వచ్చేసి. చాలా ఎమ్మె ఉంటుంది. ఇడ్లీలోకైనా, దోశల్లోకి, బోండా, మైసూర్ బోండా, ఇలా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్లో మనం చట్నీ కన్సిడర్ చేసే వాటిలో ఇది చాలా చాలా ఎమ్మె ఉంటుంది. సో నేను వచ్చేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి దోశ ప్రిపేర్ చేస్తున్నాను. మా పాప మార్నింగ్ 8కే స్కూల్కి వెళ్ళిపోతుంది. సో తన కోసం బ్రేక్ఫాస్ట్కి నేను దోశ రెడీ చేసిస్తున్నాను. సో ఈ దోశ నేను మా పాపకి లంచ్కి కూడా దోశ పెట్టేస్తాను. మ్యాక్సిమం 8కే స్కూల్కి వెళ్ళిపోతుంది కదా, వాళ్ళు స్కూల్ నుంచి ఇంటికి ఆఫ్టర్నూన్ 3:30కే వచ్చేస్తారు. సో తను లంచ్ టైంలో లైట్గా ఈ దోశ తినేస్తుంది. 3:30కి ఇంటికి వచ్చినప్పుడు నేను మళ్ళీ రైస్ పెట్టేస్తాను తనకి. సో ఇలా వస్తుంది దోశలోకి చట్నీ కాంబినేషన్. చాలా బాగుంటుంది, తప్పనిసరిగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.